హోండా షైన్ 125 దీనికి రెగ్యులేటర్ అనేది పోయింది. ఆర్ఆర్ యూనిట్ ఇక్కడ ఆర్ఆర్ యూనిట్ ఉంది కదా, దీన్ని రెగ్యులేటర్ రెక్టిఫైర్ అంటారు. ప్రతి ఒక్క బైక్కి కూడా ఇది ఉండడం జరుగుతుంది. రన్నింగ్లో బ్యాటరీ ఛార్జ్ అవ్వాలంటే ఇది ముఖ్యం అన్నమాట మనకి. ఇదైతే ఈ బండికి పోవడం జరిగింది. ఇప్పుడైతే ఇదిగో ఇక్కడ చూడండి, ఇది కొత్తది అనమాట. దీనైతే వేస్తున్నాం అనమాట. మీరు గమనించవచ్చు. మనకి రెక్టిఫైర్ రావాలంటే ఇక్కడ బోల్ట్లు అయితే ఇప్పుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఇప్పేసుకున్నాం నీట్గా. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది ఆర్ఆర్ యూనిట్. దీన్ని మనం ఇప్పుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మెకానిక్స్ అంటాం కానీ చూడండి, మెకానిక్స్ ఏం పని చేశారో చూడండి. వైర్స్ ఇక్కడ ఒకటి కట్ చేశారు, ఇక్కడ ఒకటి కట్ చేశారు. చూడండి ఎలా చేసేసారో చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మనం నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ మీరు చూడవచ్చు, రైట్ సైడ్లో ఉన్నది పాత రెగ్యులేటర్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది కొత్త రెగ్యులేటరు. ఇక్కడైతే మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త రెగ్యులేటర్ని అయితే ఈ విధంగా కనెక్షన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇంతే, ఈ విధంగా కనెక్షన్ చేసేసుకుంటే మనకు అయిపోతుంది అనమాట. మనకు రన్నింగ్లో బ్రహ్మాండంగా బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది పోతే బండికి బ్యాటరీ ఛార్జ్ అవ్వదు రన్నింగ్లో, కనుక దీన్ని కొత్తది వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ గమనించండి, ఆ గ్రీన్ లైట్ అనేది ఇంతకుముందు మనకి సరిగా వెలిగేది లేదు. అలాగే మనకి హార్న్ కూడా మనకి సరిగా పనిచేసేది లేదనమాట. ఇది వేసినప్పుడు మనకి హార్న్ కూడా బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది.